హార్ట్ ఇన్ ఇదొక ఫీల్ గుడ్ రామ్ కామ్ మూవీ. బేసికల్లీ ఇట్స్ ఎ ఫీల్ గుడ్ మూవీ వితౌట్ ఎనీ ఫీల్ గుడ్ మూమెంట్స్. నాకైతే ఈ మూవీలో పెద్ద గుడ్గా ఫీల్ అయ్యే మూమెంట్స్ ఏం కనిపించలేదండి. స్టోరీ ఆఫ్ దిస్ మూవీ వాస్ ఫైన్. ఇలాంటి మెమరీ లాస్ పాయింట్తో కొన్ని మూవీస్ ఉన్నప్పటికీ ఈ మూవీలో హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ ప్రోగ్రెస్ అవుతుంది. అయితే రామ్ కామ్ మూవీలో స్టోరీ ఎలా ఉన్నా కొన్ని మంచి ఫీల్ గుడ్ మూమెంట్స్, రిలేటబుల్ క్యారెక్టర్స్తో నెరేట్ చేస్తే మ్యాక్సిమం మూవీ వర్కౌట్ అయిపోతుంది. బట్ ఈ మూవీలో ఆ నెరేషన్ బిస్కెట్ అయింది. ఈ మూవీ ఫస్ట్ 30 minutes బాగానే ఉంటుంది. క్యారెక్టర్ ఇంట్రో అండ్ మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ఇంటరాక్షన్ గట్రా బాగానే అనిపించింది. బట్ ఆ తర్వాత టిపికల్ రామ్ కామ్ మూవీలో వచ్చే సీన్స్ అండ్ సిచ్యువేషన్సే ఉంటాయి. స్టిల్ ఫస్ట్ హాఫ్ వరకు మూవీ ఓ మాదిరిగా డీసెంట్గానే అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం అబ్బా కంప్లీట్ షిట్టే అనిపించింది. క్యారెక్టర్స్లో గ్రోత్ ఉండదు, హ్యూమర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అండ్ ఎమోషన్స్ నాకైతే మినిమం వర్కౌట్ అవ్వలేదు. ఆ సిచ్యువేషన్స్ సోదిలా అనిపించాయి. హార్ట్ టచింగ్ మూమెంట్స్ కాదు కదా, కిడ్నీ టచింగ్ మూమెంట్స్ కూడా ఏం లేవు ఈ మూవీలో. ఎప్పుడైపోతుందిరా బాబు ఈ మూవీ అన్న ఫీలింగ్తోనే ఈ మూవీని కంప్లీట్ చేశా. ఈ మూవీ లెంత్ అరౌండ్ 2 hours ఏమో ఉంటుంది. బట్ స్టిల్ నాకైతే ఈ మూవీ బోరింగ్ అని అనిపించింది. అయితే సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక మ్యూజిక్ కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాస్ ఫైన్. ఇది ప్రైమ్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఎస్, దీన్ని ఫ్యామిలీతో ట్రై చేసేయచ్చు. సో దాట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. నాకైతే ఈ మూవీ నచ్చలేదు. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.